బిచ్చగాడి బతుకు ఎంత ఘోరంగా ఉంటుందో సినిమా చేసిన రోజే వచ్చే 400 రూపాయలు. మన కూరగాయల పంటలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాల మనుషులు ఇక్కడ హైదరాబాద్ లో బతుకులు హీనమైన బతుకు. జూనియర్ ఆర్టిస్టు బతుకు హీనమైనది. నేను ఒక స్థితిలో కనబడ్డా కదా, మా ఇంటికాడ నా పిల్లలు చూసిండ్రు, నా అమ్మ చూసింది. మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతుంది. చాలా ఒక అయ్యో నేను సినిమా కనపడ్డాను, అబ్బా గ్రేట్ అన్న ఫీలింగ్. రామోజీరావు ఫిలిం సిటీలో ఫుడ్ అంటే పరమ దరిద్రమైన ఫుడ్. ఇంకా నువ్వు రావయ్యా, నువ్వు హైట్ ఉన్నావు, బాగున్నావు, సరిపోయినావు, అలాంటి బాధల వాళ్ళు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఏమైంది అంటే షూటింగ్ కోసం వచ్చాను. షూటింగ్ కోసం వచ్చాం. ఏంటి అసలు మీ బాధలు ఏం జరుగుతుంది? షూటింగ్ వస్తే మరి మీకు డబ్బులు కానీ మీ జీవనోపాధి నడుస్తుందా మంచిగా? మరి ఏంటంటే కొంతమంది ఏజెంట్ ఇస్తారు, కొంతమంది ఏజెంట్ లేరు, అది తీసుకెళ్తారు ముందర. కొంతమంది షూట్ అయిపోయిన తర్వాత కొంచెం ఇస్తా అని చెప్పి ఇస్తారు. కొంతమంది పేమెంట్ వచ్చింది, ఒకసారి పేమెంట్ రాదు, ఒకసారి పేమెంట్ వచ్చింది. ప్రొడక్షన్ లో మా డబ్బులతో పాటు ఫుడ్ కూడా అలవెన్స్ ఇస్తాయి. మొత్తం ఫుడ్ మొత్తం బాగుంటుంది. ఫుడ్ కానీ మొత్తం ఏదైనా మొత్తం మెయింటెన్స్ మొత్తం బాగుంటుంది ఆడ. ఫుడ్ కానీ ఏజెంట్ మొత్తం. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? ఏదైనా సంవత్సరం చేస్తున్నా. సంవత్సరం నుంచి డిక్లేర్ గా సంవత్సరం నుంచి. బాగుందా మరి ఇప్పుడు లైఫ్? బాగుందంటే కొంచెం అందరూ తీసుకెళ్తున్నారు, మళ్ళీ తీసుకొస్తున్నారు. కార్డు తీసుకుంటే కొంచెం బైక్ రావచ్చు, కార్డు లేకపోతే మా నార్మల్ ఉండొచ్చు. లేకపోతే ముందర వెండి కట్టలేదు, ముందర ఎవరు తీసుకెళ్తున్నారు, ఎవరికి కట్టలేదు అర్థం కావట్లేదు. వెండి కట్టలేదు, వాళ్ళకి వెండి కట్టలేదు. వాళ్ళకే బ్యాచ్ కి ఎంత ఇస్తున్నారు ఆర్టిస్టులకి? ఎంత పేమెంట్ ఇస్తారు? వాళ్ళకి 600 ఇస్తారు, 500 ఇస్తారు, 400 ఇస్తారు. అంటే బ్యాచ్ పట్టిస్తుంటారు. కొంతమంది స్లీవ్ డబ్బులు, కొంతమంది 600 ఇస్తారు, 500 ఇస్తారు. మేకప్ వేస్తే కొంతమంది ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తారు, 700 అట్లా. కొంతమంది 600, 500 ఇస్తారు పేమెంట్. మాకు ఎట్లయినా సినిమాలలో కలబడాలని ఆశతో వచ్చారు. సినిమాలో కనబడి ఆశతో వచ్చాం. జూనియర్ సినిమాలో కలపాలి. అంటే అసలు అంటే ఏం జరుగుతుంది అంటే ఎందుకు అంటే మరి తిండికి కూడా బాధపడే సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది? తిండి కోసం అంటే మామూలు నరకం కాదండి, చాలా ఘోరమైన నరకం. తిండి అంటే ఒక సినిమాకి పెట్టేవాడు ఎవడు మహానుభావుడు మంచి ఫుడ్ పెడతాడు, లేదంటే కుక్కల ఫుడ్ పెడతారు. దారుణమైన పరిస్థితి ఇక్కడ. ఏదో సినిమాలో కనపడాలా, మాకేదో షోకే తెరపైన కనపడాలా అన్న ఫీలింగ్ తోని ఇండస్ట్రీకి వచ్చి అన్ని భూమి ఇంటికాడ ఏం లేకున్నా దిక్కున్నా కూడా ఏదో ఏ పిచ్చితోని ఇక్కడికి వచ్చినాము. వచ్చిన తర్వాత ఇక్కడ మీకు అవకాశం ఇది ఉంటుంది, అది ఉంటుంది, బొంగు భోషానం అని ఆడు వీడు ఏదో చెప్తాడు. ఇక్కడ ఏమీ లేదు సినిమాలో. బిచ్చగాడి బతుకు ఎంత ఘోరంగా ఉంటుందో సినిమా చేసిన రోజే వచ్చే 400 రూపాయలు. ఫీచర్ డైలీ పర్ డే ఉన్న షూటింగ్ ఉంటే నీకు 400 రూపాయలు ఇచ్చేవాడు. అవి ఇచ్చిన తర్వాత మనం మందుకు బానిసైన వాళ్ళం చాలా మంది ఉన్నారు. 99% మందుకు బానిసైన వాళ్ళే. వచ్చిన తర్వాత మందానికి పోతున్నాం. అక్కడ 90 అన్న తర్వాత 90 పోతుంది, కోటర్ అవుతుంది, 2 కోటర్ అవుతుంది. 200, 300 రూపాయలు అక్కడ అయిపోతుంది. హాస్టల్ బిల్ వచ్చేసి 100 రూపాయలు పర్ డే. అందులో దోమలు ఉన్నాయా, నల్లులు ఉన్నాయా, ఏమున్నాయా, ఏ పత్రం ఏం అర్థం కాదు. దారుణమైన పరిస్థితి. జూనియర్ ఆర్టిస్ట్ అంటేనే పెద్ద దారుణం. బిచ్చగళ్ళ బతుకు. అడుక్కొని తిని ఆడు హ్యాపీగా ఉంటాడు రోడ్ల వల్ల. మా బతుకు ఎందుకంటే ఈ రోజు బట్టలు పంచి ఉన్నాయా లేవా, నీకు గడ్డం ఉన్నది, నువ్వు పని చెయ్యవు, గడ్డం లేదు అని ఒకడు, గడ్డం ఉందని కావాలన్న ఒకడు, నీ డ్రెస్ మంచిగా లేదని చెప్పేసి ఇంకొకడు, మంచి డ్రెస్సెస్ కావాలని చెప్పేసి ఒకడు, లుంగిట వల్ల ఉందా అని చెప్పేసి ఇంకొకడు వచ్చేసి ఎన్ని రకాల మనుషులు అంటే మన కూరగాయల పంటలు ఎన్ని ఉన్నాయో అన్ని రకాల మనుషులు ఇక్కడ హైదరాబాద్ లో. బతుకులు హీనమైన బతుకు. జూనియర్ ఆర్టిస్టు బతుకు హీనమైనది. ఆ జీతంతో మీకు ఫ్యామిలీ రన్ చేసుకోవాలి. దీనికి బానిసైనమండి. సినిమాలలో కనబడాలని పిచ్చి బాధ. అదొక చూస్తేనే నేను ఒక స్థితిలో కనబడ్డా కదా, మా ఇంటికాడ నా పిల్లలు చూసిండ్రు, నా అమ్మ చూసింది అన్న ఫీలింగ్. మీరు మాట్లాడుతుంటే మీ కళ్ళల్లో నీళ్లు కూడా తిరుగుతుంది. చాలా ఒక అయ్యో నేను సినిమా కనపడ్డాను, అబ్బా గ్రేట్ అన్న ఫీలింగ్. పిచ్చి. ఆ పిచ్చితో హైదరాబాద్ కు వచ్చి బతుకుతున్నాం. నాది నిజామాబాద్ జిల్లా. కానీ ఏం లేదండి, ఏమీ లేదు, మొత్తం మైనస్. ప్రొడక్షన్ లో ఫుడ్ కూడా పెట్టట్లేదు వాళ్ళ. ఫుడ్ అంటే కొన్ని సినిమాలు పెడతారండి, దానికి అబద్ధం ఆడకూడదు, తినలేదని చెప్పకూడదు. కొన్ని ప్రొడక్షన్స్ బాగానే పెడతాయి, కొన్ని ప్రొడక్షన్ లో నార్మల్ ఫుడ్, రైస్ ఇంత ఒకటి పెట్టేసాడా, సాంబార్ చట్నీ అలా వేసాడా, అంతవరకు. రామోజీరావు ఫిలిం సిటీలో ఫుడ్ అంటే పరమ దరిద్రమైన ఫుడ్. ఇంకా రామోజీరావు ఫిలిం సిటీలో ఫుడ్ అంటే పరమ దరిద్రమైన ఫుడ్, పెద్ద వరస్ట్. దాన్ని ఇప్పుడు తిన్నామంటే, ఇంత రైస్ తిన్నామంటే కడుపు ఇలా ఉబ్బిపోతుంది, తినలేము. ఇంకా మనం నైట్కి వచ్చినా కూడా రూమ్ కి వచ్చిన ఏం తినలేవు, అలా ఉంటుంది. ఇప్పుడు చాలా మంది మెట్రో స్టేషన్ల కింద పొద్దున్నే బస్సు వచ్చి తీసుకొని వెళ్తా ఉంటారు జూనియర్ ఆర్టిస్ట్. ఇప్పుడు వాళ్ళ జీవితం అనేది, వాళ్ళ జీవితంలో ఏంది, జూనియర్ ఆర్టిస్ట్ కింద పోయి ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవ్వాలి,
అట్లా కనబడాలని ఉంటుంది. అట్లా జరుగుతుందా అసలు డెవలప్మెంట్? అవ్వాలన్నది చాలా ఫీలింగ్. అందులో ఇప్పటికి నేను చూసి 14 సంవత్సరాలు 16 సంవత్సరాల నుంచి చూస్తున్న సినీ ఫీల్డ్ లో నా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు పిచ్చగళ్ళ అంటే ఇప్పుడు గడ్డంలో ఒక బ్లేడ్ తీసుకొని రూపాయి బ్లేడ్ తీసుకొని గడ్డం గీక్కునే పరిస్థితి కూడా లేదు. ఒక ఆర్టిస్ట్ గా ఎదిగినోడు లేడు. రేపు పొద్దుగల ఒక మంచి ఆఫీసర్ లా ఉన్నాడు, అఫీషియల్ గా వెళ్ళిపోయాడు అతను అన్నది మట్టుకు లేదు. మీరు చెప్తుంటే నాకే గుండె దరుక్కుపోతుందండి. అసలు ఎట్లా సస్టైన్ అవుతారు మీరు? అసలు సక్సెస్ ఏం లేదు ఇంకా. ఇది మొత్తం మైనస్. జూనియర్ ఆర్టిస్ట్ అంటే వాల్యూ లేదంటారు. 100 రూపాయలు తీసుకుపోవడం, సాయి వాయిస్ లో తాగడం, ఆ 100 రూపాయల్లో ఆ హాస్టల్ బిల్లు కట్టుకోవడం. బట్ మనకి రేపు పొద్దుగల ఏమైనా కొనుక్కొని తినాలంటే కూడా రూపాయి బిల్ల తెల్లవారి ఉండవు. కృష్ణనగర్ లో ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటుంటారు? చాలా మంది ఉంటారు. చాలా ఊర్ల నుంచి, చాలా జిల్లాల నుంచి, ఎక్కడి నుంచో వచ్చినారు. మొత్తానికి ఇండియాలో కూడా వచ్చి ఉన్నారు ఇప్పుడు ప్రెసెంట్. ప్రతి సినిమాకి మీరు అవసరం, కానీ అవసరం తీరే వరకేనా? అంతవరకే. తర్వాత నేనెవరు నువ్వెవరు తెలియదు. మొత్తం జూనియర్ ఆర్టిస్టులే. అన్న కూడా తినాలంటే వాళ్ళ బాధ ఎవరు ఇంకా ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు ఒక ఏజెంట్ వచ్చాడు, నువ్వు రావయ్యా, నువ్వు హైట్ ఉన్నావు, బాగున్నావు, సరిపోయినావు అని తీసుకెళ్ళినోడికి ఏదో ఎంజాయ్మెంట్, దొరకనోడికి దొంగతనం చేయాలని ఇంట్రెస్ట్. అడికి అన్నం లేదు కదా ఇప్పుడు, అడేం చేయాలా? మరేం లేదు. దానికి దొంగతనం బానిస అవుతాడు. అప్పుడు ఏమంటాం? వీడు దొంగని 10 మంది కలిసి కొడతారు. ఎవరు చెప్పుకోలేడు కదా, మనకి చెప్పుకోనికి అందుబాటు ఎవరు లేరు. బట్ ఎవరు చెప్పలేదు తిరిగి వాపస్. అలాంటి బాధల వాళ్ళు పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. కనీసం మీకు ఫ్యూచర్ లోనైనా మంచి అవకాశాలు రావాలని మా మనస్ఫూర్తిని అయితే కోరుకుంటున్నాం. అంటే మీ భవిష్యత్తు బాగుండాలి. ఆ 400 కాకుండా కనీసం 1000-2000 ఇస్తేనైనా సస్టైన్ అవుతారని నేను అనుకుంటాను. మీరు ఎట్లా అనుకుంటారు? మేము జస్ట్ 400 కాదు, ఒక 500 రూపాయలు ఇచ్చి మాకు డైలీ షూటింగ్ చెప్తే కూడా వాళ్ళు 400 ఇస్తున్నారా? మారింది 1000 రూపాయలు ఇస్తున్నారు అంటున్నారు. లేదు, తప్పదు. కంపెనీ ఆర్టిస్టులు అంటే వేరు, డబ్బింగ్ ఆర్టిస్టులు అంటే వేరు, ఆర్టిస్ట్ కంపెనీ ఆర్టిస్టులు అంటే కూడా వేరు. అందులో జూనియర్ ఆర్టిస్ట్ వేరు. జూనియర్ ఆర్టిస్ట్ కి వచ్చేసి 400. మాకు ఇప్పటికైనా ఒక 500 రూపాయలు ఇచ్చినా కూడా మీరు అన్నట్టుగా మీరు బాధపడుతున్నారుగా, మీకు కూడా మేము చెప్తున్నాము. మాకు చాలా ఆనందం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏంటి జూనియర్ ఆర్టిస్టా మీరు? ఎట్లుంది అసలు సిచ్యువేషన్ ఇప్పుడు? బాగుంది ఇండస్ట్రీ? 400 ఇస్తున్నారు, సరిపోవట్లేదు అన్నట్టు. పేమెంట్ విషయంలో కొంచెం ఎన్ని రోజులు చేస్తున్నారు అన్న? ఎన్ని రోజులు చేస్తున్నారు? 6 months. మరి ఇప్పుడు ఈ డబ్బులు సరిపోతున్నాయి? ఆ జూనియర్ ఆర్టిస్ట్ చేస్తున్నావు, ఎందుకు అసలు జూనియర్ ఆర్టిస్ట్ చేయాలనుకుంటున్నాం? యాక్చువల్గా అయితే డాన్స్ మాస్టర్ గా చేస్తాం. ఎంతకాలం డాన్స్ మాస్టర్ గానే ఉండాలన్నా కూడా ఇబ్బంది. మనకంటూ ఒక గోల్ అనేది నిరూపించాలి. మన టాలెంట్ అనేది ఆ ఒక కాన్సెప్ట్ లోనే అందరూ ఫ్యామిలీని అంతా దూరంగా వదులుకొని ఇక్కడ వచ్చి చేసుకుంటాం. జూనియర్ ఆర్టిస్ట్ చేస్తే మరి నీకు గుర్తింపు వస్తుంది అనుకుంటున్నాను? ప్రస్తుతానికి అయితే రాదు. అంటే నా క్వశ్చన్ ఏంటంటే, మనం ఏం చేసినా కూడా కూటి కోసం, డబ్బుల కోసం చేస్తాం. దాంతో పాటు కొంచెం మన ఫ్యామిలీకి సపోర్ట్ గా. మరి ఇప్పుడు ఈ జూనియర్ ఆర్టిస్ట్ వచ్చే డబ్బులు అన్నిటికి సరిపోతున్నాయి అనేది? ప్రెసెంట్ కి అయితే నా వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చేసుకోవాలి. డైలీ ఉంటున్నాయి షూట్స్? మరి వీక్లీ కొంచెం అటు ఇటుగా. అక్కడ చాలా మంది బాధపడుతున్నారు జూనియర్ ఆర్టిస్ట్లే, మా పరిస్థితిలో ఉంది. అందరూ బాధపడుతున్నారు. రేట్లు పెంచారు, యూనియన్ ఆఫీసులో రేట్లు పెంచారు, కానీ ఆ పైసలు అయితే రావు. ఇక్కడ ఇచ్చి 400 ఇస్తున్నారు ఒక రోజు. అది 4 గంటలకు రావాలి. సాయంత్రం వాళ్ళు ఇచ్చే డబ్బులు ఇచ్చడానికి 8:30-9 అవుతుంది. మరి ఎట్లా అంటే మరి కుటుంబం ఎట్లా నడుస్తుంది? కుటుంబం అంటే నాది ఒక్క వర్కే కాదన్న. నేను డ్రైవింగ్ మొత్తం ఇటు వర్క్లు నేను చేస్తాను. కొంతమంది ఇదే నమ్ముకొని వస్తారు కదా. కొంతమంది ఏంటంటే ఈ సినీ ఫీల్డ్ ఇంట్రెస్ట్ తో ఏదో జరుగుద్ది, ఏదో చేద్దామని వస్తున్నారు, కానీ అందరూ మోసపోయారు. అందరూ రోడ్ల మీద పడుకుంటారు. షాక్ అయిన ఇంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి నేను వేరే విషయం మీద వచ్చినా. వచ్చావు ఇప్పుడు వస్తే ఎంతమంది ఉన్నారు? పొద్దున 5 గంటలకు రా, ఎంతమంది ఉంటారు? ఇంకా చాలా మంది వెళ్ళిపోయారు. ఇది కాకుండా ఇక్కడ ఇంతమంది ఉన్న కారణం, డబ్బులు సరిపోవడానికి కారణం ఒక క్యాన్సర్ హాస్పిటల్ బస్సు తారక ఫ్రీగా ఫుడ్ దొరుకుతుంది. అది ఒకటే వీళ్ళని బతికిస్తుంది, ఎవ్వరు కాదు. అక్కడ ఏదో ముద్ద తింటాం, ఏమన్నా షూట్ ఉంటే చూసుకుంటారు, లేదంటే మళ్ళీ ఆడపోయి ఏదో ముద్ద తింటారు, మళ్ళీ వచ్చి ఏడపడు. మన కృష్ణనగర్ లో ఇట్లా జూనియర్ ఆర్టిస్ట్ ఒక ఆయన బతకలేనని చెప్పేసి సూసైడ్ చేసుకున్నాడు అంట. అట్లా ఎందుకు చేసుకుంటున్నారు కొంతమంది? నాకైతే ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇక ఎంతైనా నా క్యారెక్టర్ రాదు, నేను చేయలేను, సినిమా అంటే పిచ్చితో వచ్చినా అన్నట్టు చేసుకున్నాడు. అది రాంగ్ అన్నది, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. నిజంగా జూనియర్ ఆర్టిస్ట్ గా చేసి ఫ్యూచర్ లో మనం డెవలప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అది మనిషి యొక్క టాలెంట్ బట్టి. ఈ రైటర్ నాకు తెలిసిన ఈయన ఫస్ట్ బుక్ కొన్నాడు, రాసిండు స్టోరీ, ఎవడో దిగి మళ్ళీ ఇంకో బుక్ కొన్నాడు, మళ్ళీ రాసిండు. అది ఇంకా జూనియర్ ఆర్టిస్ట్ గా డ్యూటీ దొరికింది, నీ దగ్గర పెట్టాను అడిగే మళ్ళీ కొత్త బుక్ కొనుక్కుంటే నేను కృష్ణ బాగా ఫ్రాడ్ జరుగుతాను. ఇక్కడ కూర్చున్నాడు, అప్పుడు ఒక నైట్ ఏదో బాత్ చేసుకున్నాడు, డౌటే లేక. అంటే వాళ్ళ పరిస్థితులు అట్లా చేస్తున్నాయి వాళ్ళని. పరిస్థితి కాదు నా, ఇక్కడ కొంతమంది ఉన్నారు వాళ్ళ పనికి వెళ్ళరు, దేనికి వెళ్ళరు, తాగడం కోసం. ఏవైనా అంతా వాళ్ళ ఆధార్ కార్డు ఉంటాయి, అన్ని ఉంటాయి, అన్ని పోయి ఇక్కడ ఎవరైనా ఆధార్ కార్డు అని వెళ్ళిపోయినాయి, అన్ని పోయి దుబ్బెత్తారు. ఆడికి ఎందుకు కూడా ఉపయోగపడుతుంది. చూస్తున్నట్టయితే ఇక్కడ
కృష్ణనగర్ లో అవ్వచ్చు, లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీలో చేస్తున్న జూనియర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి అసలు వింటుంటేనే గుండె తరుక్కుపోతుంది. 400 రూపాయలు ఇచ్చే ఆ 400 రూపాయలతో నీ కుటుంబాన్ని నడిపించుకోవాలి, వాళ్ళ లైఫ్ ని లీడ్ చేసుకోవాలి, ఫ్యూచర్ లో ఏమైనా అవకాశాలు వస్తాయేమో అని ఆశతో వాళ్ళు ఎదురు చూడాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇంతమంది ఉన్నారు, ఇంతమంది జూనియర్ ఆర్టిస్టులు చేసేవాళ్ళు, వాళ్ళకి ఫుడ్ లేక అండ్ ఆ తర్వాత ఇక్కడ క్యాన్సర్ హాస్పిటల్లో ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు. సో ఆ ఫ్రీగా ఫుడ్ పెట్టేదాన్ని బట్టి అదొక్కటే మమ్మల్ని సస్టైన్ చేస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్, అసలు ఏం జరుగుతుంది అని.